పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలుకను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ విత్ మీ రాకేష్. సో మొత్తానికి ఇంకో వీడియోతో అయితే వచ్చేసిన. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే మా పొలంలో నాట్లు వేస్తున్నారు. సో వన్ డే ఫార్మింగ్ లాగా నేను కూడా ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి వచ్చిన అనమాట. సో మళ్ళీ అంటే ఒక్కసారి నేను హైదరాబాద్ పోతే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. సో అందుకే ఈరోజు వన్ డే ఫార్మింగ్ లాగా ఒక వ్లాగ్ కూడా తీసినట్టు ఉంటుందని సో వచ్చేసిన అనమాట. సో నేను ప్రజెంట్ అయితే ఇగో మా పొలం దగ్గర నా బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను, నేను చూపిస్తా తర్వాత. సో మా పొలం దగ్గర ఉన్నా. సో ఈరోజు అయితే చూద్దాం మరి ఎట్లా అవుతుందో. నేను వచ్చింది హెల్ప్ చేయాలంటే మా డాడీ వాళ్ళకి హెల్ప్ చేయాలంటే, కానీ మరి హెల్ప్ చేస్తాను వీడియో తీస్తాను తెలియదు. వీడియో తీసుకుంటే హెల్ప్ చేయాలి, ట్రై చేయాలి. దానా నాకు ఈ పని అంత రాదనమాట. అగ్రికల్చర్ గురించి చక్కగా తెలియదు, చేయడానికి రాదు. మా డాడీ అప్పుడు వస్తుంటా, బట్ ఎక్కువ చేయలేను, తిరగడం తగ్గుతుంది అనమాట. సో చూద్దాం ఈరోజు ఏం చేస్తాను. పొద్దుగా అప్పుడు వస్తుంటే మనకు కూడా టచ్ ఉంటుంది. సో అగ్రికల్చర్ కూడా నేర్చుకోవడం ఇంపార్టెంట్. అండ్ నేర్చుకోవడం అంత ఈజీ కూడా కాదు, చేయడం అంత ఈజీ కాదు. బట్ ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చిన కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి వ్యవసాయం గురించి, ఫార్మింగ్. అది అంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే కాదు, అందరూ తెలుసుకోవాలి ఫార్మింగ్ గురించి. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎట్లా చేస్తారు, ప్రాసెస్ ఏముంటుంది, ఎట్లా కష్టపడతారు, రైతులను అందరు చిన్న చూపు చూస్తారు. సో వాళ్ళ కష్టం తెలిస్తే అసలు ఇట్లుంటుందా వ్యవసాయం అని ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మనము. అండ్ నాట్లేసే వాళ్ళు ఇంకా రాలేదు, నేను చూపిస్తాను మొత్తం, అంతలోపు కవర్ చేస్తా. సో వీడియో ఈరోజు మంచిగానే వస్తుంది అనుకుంటున్నా. ఖచ్చితంగా పొలాల దగ్గరికి ఈ అగ్రికల్చర్ ఫీల్డ్ గురించి తెలుసుకోవడం అండ్ ఈ ఏమంటారు వ్యవసాయం గురించి తెలుసుకోవడం, అప్పుడప్పుడు టచ్లో ఉండండి. వ్యవసాయం చేయండి, మంచిగా అనిపిస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో అక్కడ మమ్మీ ఉంది ఒకటే. సో అక్కడ వెళ్ళి నేను చూపిస్తా. ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. ఫస్ట్ అయితే ఏరియా లొకేషన్ చూడండి, అంతలోపు లుక్ చేయండి. అండ్ ఇంపార్టెంట్ కొత్త వాళ్ళు ఇప్పుడే నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. అండ్ పాత వాళ్ళు, నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. కంటిన్యూస్ వీడియోస్ వస్తాయి. అంటే లేట్ అవుతుంది, ఇంట్లో లేట్ అయింది. దాదాపు ఒక 2 months నేను అప్లోడ్ చేస్తాను. మొన్న బ్లాగ్ అప్లోడ్ చేసిన ఎత్తిపోతల వార్త సార్ అని. అండ్ మళ్ళీ ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో లేట్ అయితే కాకుండా చూసుకుంటా. మీరైతే నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నేను ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం యూట్యూబ్లో. నేనైతే యూట్యూబ్ అయితే వదిలిపెట్టాను. సో ఇదైతే పక్కా ఉంటుంది. అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి. సో ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఎక్కువ సొల్లు కొట్టకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను చూపిస్తాను ఫస్ట్ దగ్గర నుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే మా పొలం ఉంటుంది, మా తోట ఎట్లుంటుంది, నేను ఎప్పుడు చెప్పలేదు కదా. సో అది కూడా చూపిస్తాను నేను. సో చాలా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎట్లుందో. గాయస్ ఇదైతే మా తోట. ఇది మొత్తం ఒక 4 acres ఉంటుంది గాయస్. అండ్ ఇది పొలమేమో 3 acres ఉంటుంది. మొత్తం 7 acres ల్యాండ్ అన్నమాట మాకు. సో ఈ తోట ఒక్కటి 4 acres ఉంటుంది. 4 acres ఇవంతా కలిపి ఒక 400 చెట్లు. 400 చెట్లు అంటే ఎకరానికి 100 చెట్లు.
బత్తాయిలు చూడండి ఎట్లున్నాయో. కాసినాయి, మంచిగా కాసినాయి. కావాలా గైస్ బత్తాయిలు? అండ్ నాకైతే తిని బోర్ కొడతాను అనమాట, ఎందుకంటే మా ఇంట్లో ఇప్పుడు ఉంటుంది. ఇక్కడ బావి ఉంటుంది, నేను చూపిస్తాను ఇప్పుడు. మా డాడీ మా మమ్మీ కూడా అక్కడనే ఉన్నారు. కింద ఏ ఉన్నదో తెలియదు. అయ్యో, మా మమ్మీ మా డాడీ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ బావి ఉంటుంది, చూపిస్తా. ఇది తోట లోపల, తోట లోపల పోయినా గంతే ఉంటుంది. బావి దగ్గర కూడా ఇక్కడ లేట్ చేయకుండా. అండ్ గాయ్స్ ఇది అయితే బావి. ఇగో మా మమ్మీ భయపడ్డది, జారింది. అలాగే ఇట్లా పడ్డానుకో, నాకు ఈత కూడా రాదయ్యా. అండ్ అక్కడ ఏంటవి పక్షుల గూళ్ళు చూడండి ఎట్లున్నాయో. భలే కట్టుకుంటాయి ఇవి, ఏమంటారు తెలివి. ఎన్ని రోజులు పడుతుందో అవి గూడు కట్టడానికి తెలియదు, కానీ బాగా కడతాయి. అండ్ ఇందులో వాటర్ తగ్గిపోయినాయి. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఇక్కడ వరకు వచ్చాయి, నిండుగా ఉండేవి. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే వాటర్ ఇప్పుడు తక్కువ ఉన్నాయి కదా, మళ్ళీ రేపు మార్నింగ్ చూస్తే ఇక్కడ వరకు వస్తాయి. అంటే నిండుగా ఉంటాయి, అదేందో తెలియదు. రేపు మార్నింగ్ చూస్తే నిండుగా ఉంటాయి, అదే మ్యాజిక్. జనాలు అయితే వస్తున్నారు, స్టార్ట్ అవుతారు. ఇంకా మా మమ్మీ ఇక్కడనే ఉంది. భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాల పంట సేలు పెరగాలి ఓయమ్మలాలు. ఆలి పుస్తెలమ్ముకొని అప్పు తీర్చుకుంటివో వల 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 ఏడ్చుకుంటూ వలసెల్లి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఆ తుకం ఉంది కదా, సో వాళ్ళు ఏదైతే బిగుతున్నారో దాని తుకం అంటారు. సో ఆ తుకాన్ని వీళ్ళు కట్టలాగా చేస్తారు. సో ఆ కట్టలాగా చేసిన వాటిని లుంగల్ అంటారు. సో ఆ లుంగల్ని తీసుకెళ్ళి నాట్లు వేస్తారనమాట. సో ఇప్పుడు ఎంటీ ప్లేసెస్ చూపించిన కదా పొలంలో, అక్కడైతే దున్ని అందులో నాట్లు అయితే వేస్తారు. మీకు చూపిస్తాయి ఇప్పుడు. ఎంత చదువు చదివినా అగ్రికల్చర్ అనేది టచ్ ఉండాలి గైస్, పక్కా అది. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. అమ్మ ఎట్లా పోవాలి ఇప్పుడు? ఇళ్ళకెళ్ళే పోదాం. జై బాలయ్య. అయ్యో, ఆహా. ఇప్పుడు వాళ్ళు ఆడ మందు కలుపుతారు, చూపిస్తా. సో వాళ్ళైతే పనులు స్టార్ట్ చేశారు. అండ్ గాయస్ ఇప్పుడు వీళ్ళైతే మందు కలుపుతున్నారు. మందు అంటే ఇప్పుడు మనం నాట్లు వేసే ముందు దున్నినాక మందు అయితే అందులో చల్లుతారన్నమాట. ఆ మడుగులలో చల్లి నాట్లు అయితే వేయాలి. సో అది ప్రాసెస్, అందుకే మందు కలుపుతున్నారు. సో చూస్తున్నారు కదా, కలిపిన మందుని అయితే ఇగో ఇలా చల్లాలన్నమాట మడుగులలో. సో దున్నక ముందే ఇలా మందు చల్లిన తర్వాత దున్నిన తర్వాత వాళ్ళు వచ్చి నాట్లు అయితే వేస్తారన్నమాట. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా
వినిపించే తడిగానం ప్రేమంటే అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. సో చూస్తున్నారు కదా, వీటిని లుంగలు అంటారు, లుంగలు. సో ఇప్పుడు ఇవన్నీ అందులో నింపేయాలి, ఈవినింగ్ కల్లా అయిపోతుంది. సో మీకు కూడా ఖచ్చితంగా టైం దొరికినప్పుడల్లా అగ్రికల్చర్లో స్పెండ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా పొలాలలో, తోటలలో మంచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే పని నడుస్తుంది. నేను మాత్రం అటు ఇటు తిరగడం తప్ప ఏం లేదు. నా వీడియో కవర్ చేయడానికే అవుతుంది. బట్ మధ్యలో కుదిరితే హెల్ప్ చేస్తా. ఈ మడుగులలో నాకు రావట్లేదు, ఒక్కనే గురు రావట్లేదు. నాకైతే మంచిగా టైంపాస్ అవుతుంది. నేను కూడా హెల్ప్ చేసేది, హెల్ప్ చేసుకుంటూ వీడియో కవర్ చేస్తాను. సో గాయ్స్, మొత్తానికి మా పొలంలో అయితే ఎంజాయ్ చేస్తున్నా. కొంచెం వెదర్ బాగుంది కానీ ఆకలి అవుతుంది. అక్కడ వాళ్ళు చేస్తున్నారు, నేనే మాట్లాడి దొరుకుతున్నా. మంచిగా ఉంది గాయ్స్, ప్రశాంతంగా. ఎంతైనా పల్లెటూరే, పొలాలే, వ్యవసాయమే, రైతులే. జై జవాన్ జై కిసాన్. ప్రశాంతంగా ఉంది. ఏ సిటీలోనికి వస్తాయి ఫ్రెండ్స్. కానీ నిజం చెప్తాను, పొద్దున్న నుంచి వచ్చిన వీడియో మీదే పడ్డా. బ్లాగ్ కవర్ చేయడానికే సరిపోతుంది. కొంచెం కూడా నేను హెల్ప్ చేయలే. ఆఫ్టర్నూన్ నుంచి తిని హెల్ప్ చేయాలి ఇంకా. కానీ నేను హెల్ప్ చేయకుండా, ఏం పని చేయకుండా నాకే ఆకలి అవుతుంది. అట్లుంటుంది మనలోని బద్ధకం. ఖచ్చితంగా ఈరోజు ఎంతో కొంత వ్యవసాయం నేర్చుకునే ఇంటికి వెళ్తాను అన్నమాట. సో అప్పుడప్పుడు టైం కుదిరినప్పుడు ఖచ్చితంగా మీరు కూడా, మీకు ల్యాండ్ ఉండే ఉంటుంది పొలంలో, ఇట్లా అగ్రికల్చర్లో అయితే టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే ఇవి కూడా ఒక మెమోరీస్. ఖచ్చితంగా వ్యవసాయం గురించి మనం తెలుసుకోవాలి. పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా. నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా. ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఇదిరా నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేయిరా. నీ తరమిదిరా అని చాటేరా. పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా. నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. ఫ్రెండ్స్, ఇందాకైతే కట్టలు కట్టడం మనం చూసినాము కదా. సో లుంగలు అని చెప్పిన కదా, సో అవే అన్నమాట. సో వీళ్ళు ఇట్లా ఒక చీర అన్ని లుంగలు వేసి ఇట్లా మడుగుకి స్ప్రెడ్ చేశారన్నమాట. సో ఒక్కొక్క మడుగులో ఎక్కడైతే దున్నింది దున్నడం కంప్లీట్ అవుతుందో సో ఆ మడుగులలో తీసుకుపోయి వీళ్ళ అక్కడక్కడ స్ప్రెడ్ చేస్తారు మొత్తం మడుగులలో. సో ఎవరైతే ఆ లేడీస్ ఉన్నారో వాళ్ళు వచ్చి నాట్లో వేస్తారన్నమాట. సో ఇప్పుడు చూపిస్తా, స్ప్రెడ్ చేస్తారు. సో అలాగా వాళ్ళు చూడండి వాళ్ళు. సో అలా మడుగులలో అక్కడక్కడ వేస్తారన్నమాట. సో ఇలా ఎక్కడైతే దున్నిన మడుగు ఉంటుందో సో ప్రతి మడుగులో ఇట్లా వాళ్ళు అలా క్యారీ చేసుకొచ్చి అక్కడ స్ప్రెడ్ చేసేస్తారు, అక్కడ వేసేస్తారు. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే. మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే.
ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నాట్లు స్టార్ట్ అయిపోయినాయి. సో ఎగ్జాక్ట్ వీళ్ళైతే 10కి అయితే స్టార్ట్ చేశారు మార్నింగ్. సో మార్నింగ్ 10కి స్టార్ట్ చేశారు అండ్ ఈవినింగ్ 5కి అయిపించేసారు అన్నమాట. చాలా స్పీడ్గా అయితే వేస్తున్నారు. మరి వీళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో నాకైతే తెలియదు, కానీ జల్దీ అయితే అయిపోతుంది అన్నమాట పని మాత్రం. అండ్ ఒక్క మడుగు వచ్చేసి 10 minutes పట్టిందేమో, ఎగ్జాక్ట్ టైం తెలియదు, కానీ చాలా స్పీడ్ అయితే ఇస్తున్నారు. మనం చూస్తుండగానే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసారు మధ్యలోకి చూడండి. సో అట్లా చాలా మంచిగా వేస్తున్నారు అన్నమాట. అండ్ ఇట్లా అన్ని మడుగులు ఇట్లనే వేయాలి. సో ఈవినింగ్ అవుతుంది. అబ్బా అప్పుడే ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. పని చేయముందుకే నాకే ఆకలి అవుతుంది. పని చేసేలో పరిస్థితి ఇంకెట్లుంటుంది. సో వీడియో అయితే మంచిగానే కవర్ చేసిన అనుకుంటున్నా. మ్యాక్సిమం ట్రై చేస్తా ఇంకా వీడియో దీనికి. పొద్దున్న నుంచి అయితే నాకు ఎన్ని తిట్లు పడ్డాయో నాకే తెలుసు ఫ్రెండ్స్. ఎందుకంటే అరే నువ్వు పని చేయనీకి వచ్చినావా, వీడియోలు తినీకి వస్తాను అని తిడతాను మా డాడీ మా మమ్మీ. కానీ ఏం పట్టించుకోకుండా నేను వీడియో తీసుకుంటా కూర్చున్నాను. చెయ్యాలి ఇంకా, అంటే ఇంతసేపు అయితే వీడియో కవర్ చేసిన. ఇక ఆఫ్టర్నూన్ నుంచి వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఖచ్చితంగా హెల్ప్ చేస్తా. నేను కూడా నేర్చుకుంటా ఎట్లా చేయాలి ఏంది అని. సో నా బ్యాక్ వర్క్ నడుస్తుంది, చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. 11కే నాకు ఆకలి అవుతుంది, అది కూడా పని చేయకముందు. ఇక పని చేస్తే నేను అడ్డమే పడతాను. సో ఇట్లుంటుంది ఫ్రెండ్స్. అగ్రికల్చర్ అనేది అంత ఆషామాషి కాదు. సో ఈరోజు అయితే ఎంతో కొంత నేర్చుకునే ఇంటికి పోతాను నేను ఖచ్చితంగా. సో నేను ఏం చెప్తున్నా అంటే, ఎంతమంది ఇంజనీర్లు వచ్చినా, ఎంతమంది డాక్టర్లు వచ్చినా, ఎంతమంది లాయర్లు వచ్చినా, ఎంతమంది గొప్పోళ్ళు వచ్చినా రైతు కంటే ఎవరు గొప్ప కాదు ఫ్రెండ్స్. సో చూడండి వీళ్ళు ఎంత స్పీడ్గా చేస్తున్నారు. నాకు తెలిసి ఒక 10 minutes పట్టిందేమో, అది 10 minutes, ఇది ఇంకో 10 minutes. 10 minutes కూడా పట్టలే. సో అంతే. సో ఈవినింగ్ కల్లా అయితే 3 acres అయితే వీళ్ళు కంప్లీట్ చేస్తారు సింపుల్గా, ఈజీగా. సో వీళ్ళందరికీ అలవాటు కాబట్టి చేస్తారు. మనం చేయలేం, మనం ఒక్కడు కూడా చేయలేం. సో గాయస్ మొత్తానికి అయితే అయిపోయింది. కంప్లీటెడ్. సో మార్నింగ్ నుంచి ఇదంతా చేసినాం అన్నమాట. అంటే చేసారు. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా. హరివిల్లు ఎత్తి కరిమబ్బు వానవాడాలే వేయని, నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని. జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చెగురించేలా కాలసీమలో ఈ. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే అయిపోయింది. సో మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5 అయింది ఎగ్జాక్ట్గా. సో ఎన్ని అవర్స్ పట్టిందో మీరే చూసుకోండి 3 acresకి. సో వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నా, ఇదే అన్నమాట. సో జస్ట్ 1 day ఫార్మింగ్ లాగా చిన్న వ్లాగ్ తీసినాం. అండ్ మీరు కూడా టైం ఉంటే పక్కా ఇలా పొలంలో గడపండి. అండ్ మీ ల్యాండ్ ఉంటే ఏదైనా ఉంటే ఇట్లా అగ్రికల్చర్ గురించి తెలుసుకోండి. జాబ్ ఎంత చేసినా కూడా అగ్రికల్చరే. ఎంతమంది గొప్ప వ్యక్తులు ఉన్నా రైతే. సో ఇది గాయస్ వీడియో వచ్చేసి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. సో దిస్ ఈజ్ రాకేష్.